అందరికీ నమస్కారం. నిజంగా డబ్బు కోసం సినీ ఫీల్డ్లో వాళ్ళు ఒకసారి అసలు ఏం చేస్తారంటే వాళ్ళు ఊహకు అందదు. బట్ మనకు అది అర్థమైనప్పుడు చీ అనిపించింది. ఎత్తిపెట్టు వద్దులే, నా వల్ల కావట్లేదు, అటాచ్ చేస్తాను చూడండి. అది విన్నప్పుడు ఎలా ఉండిద్ది అంటే ఒక మందు సీసాని పైకి లేపి పట్టి తాగి ఒక బొట్టు కూడా కింద పడకుండా తీయటం అన్నట్టు. బట్ ఎవరికైనా సరే సెక్సువల్ నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు క్లియర్గా అర్థమైంది ఒకే ఒకటి, పచ్చి బూతురా బాబు, భయంకర ద్వందార్థం రా బాబు అని. సినిమా కేడి ధ్రువ సర్జా కరణంలో అతను హీరో, ఇక ఈమె ఎవరు నోరా ఫతేహి వచ్చేసి ఐటమ్ గర్ల్ అన్నట్టు, సంజయ్ దత్ వచ్చేసి విలన్ అనుకుంటా. ఈ సంజయ్ దత్ వచ్చేసి తాగటం, ఇక ఆమె వచ్చేసి అతనితో అన్నట్టు ఆ చుట్టుపక్కల ఉన్న రిమైనింగ్ డ్యాన్సర్ని చీటికి మాటికి బయట తీసి పేసేస్తూ ఇంకా మొత్తం వరస్ట్ అనమాట. అసలు అదైతే పచ్చి డబుల్ మీనింగ్ డైలాగులు. తెలుగులో చంద్రబోస్ రాసింది కొంచెం బెటర్గా ఉంది లిరిక్స్, ఇక అటు కన్నడంలో కానీ హిందీలో కానీ ఘోరాగతి ఘోరంగా ఉందట. హిందీలో అయితే పచ్చి బూత్ అసలు, అది మంగ్లీ పాడింది. దాంతో సినిమా డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, డ్యాన్స్ కంపోజ్ చేసిన వాళ్ళు, పాట రాసిన వాళ్ళు, పాట పాడిన మంగ్లీ, నటించిన వాళ్ళు అందరి మీద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళకి అండ్ సమాచార మంత్రిత్వ శాఖ వాళ్ళకి ఐ థింక్ వినీత్ చెందాలనుకుంటా కేసు వేసాడు. సింపుల్ నేను చెప్పదలుచుకుంది, భక్తి పాటలతో జానపద పాటలతో తనకంటూ పేరు తెచ్చుకున్న మంగ్లీ సినిమాలో చాలా సాంగ్స్ పాడుతుంది కాదనట్లా, కానీ పచ్చి బూతులటువంటి ఒక పాటను పాడటం అంటే అంత దారుణం అసలు. పాటనైతే వాళ్ళు తొలగించారు యూట్యూబ్ నుంచి, నా సినిమాలో కూడా ఉండదు, ఒకవేళ ఉన్న లిరిక్స్ మొత్తం మార్చేస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గతంలో చాలా బూతు పాటలు వచ్చాయి, కానీ సరే సరదా అయిపోయింది. ఇప్పుడు అలా కాదు కదా. చంద్రబాబు నాయుడు అన్నట్టు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక మీడియా అన్నట్టే. ఫోన్ చేతిలో ఉంది. ఇప్పుడు నాకు 5 ఛానల్స్ ఉన్నాయండి, నేను 5 ఛానల్స్కి హెడ్డే కదా. అండ్ ఏది పడితే తెచ్చుకుంటా పోతే అట్ట నాకంటే క్రెడిబిలిటీ ఉండాలన్నప్పుడు పద్ధతిగా కదా ఇవ్వాలి. అలా పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఒక పాట, ఇది భక్తి పాటలు పాడే మంగ్లీ పాడటం ఏంటి? అండ్ అసలు ఈ పాట రాసింది ఎవడరా, ఏంద్రా బూతులు. అండ్ ఆ పాట కంపోజ్ చేసిన విధానం కూడా చూస్తే ఆమె వరస్ట్గా బిహేవ్ చేస్తూ నోరా ఫతే చేత స్టెప్ రాసుందరం వేయించినట్టు డ్యాన్స్ మాస్టర్ రాసుందరం, ఆమె వరస్ట్గా డ్యాన్స్, ఆ డ్రెస్ అండ్ సంజయ్ దత్ స్టెప్స్ వాటిలో కూడా మొత్తం ఇక అడల్ట్ రిలేటెడే. పిల్లలు రేపు ఈ పాటకి రీల్స్ చేస్తే ఏంటి పరిస్థితి? నేను సెపరేట్ వీడియో ఇద్దాం అనుకున్నా, బట్ వద్దు, నాకు చిరాకు వస్తుంది. నిన్న మొన్న చూసా పశ్చిమ బెంగాల్లో స్కూల్, అంతే స్కూల్ ఫంక్షన్, ఫేర్వెల్ డే సమ్మేదో, పిల్లలు ఏదో హిందీ సాంగ్, కింద బట్టలేమీలు, పైన వచ్చేసి ఒక టవల్ లాంటిది కట్టేసి డ్యాన్స్. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చిన తర్వాత అలా రీల్స్ చేసుకుంటూ పోతే మొన్న మధ్య ఏపీలో ఏదో ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అనుకుంటా అండి, ఆ వార్డును 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్నట్టుగా సరదాగా ఫేర్వెల్ అన్నట్టుగా ఇది పెట్టి కొంతమంది హిజ్రాలను పట్టుకొచ్చి పాపం వాళ్ళ చేత బూత్ సాంగ్లకు డ్యాన్స్ వేయించాడు. దగ్గరుండి మరి మగపిల్లల స్కూల్ అది, ఆశ్రమ పాఠశాల. ఇదేంట్రా అంటే సరదా. ఇది సరదానా? ఆ సరదా కోసమే రీల్స్ ఎందుకు చేయండి పిల్లలు? ఇప్పుడు ఎత్తి పెట్టు, లోపల పెట్టు, బొట్టు కూడా బయటకు రావద్దు, అంత ఎగతి, ఏంది అసలు అది? వినటానికి ఎబ్బెట్టుకు లేదా, చిరాకు లేదా? ఇది మంగ్లీ పాడింది ఓ రేంజ్లో, అసలు ఫుల్ జోష్లో పాడేశారు. దెబ్బకి పాటను యూట్యూబ్ నుంచి తీశారు. తెలుగులో చంద్రబాబు అసలు లిరిక్స్ బాగానే ఉన్నాయి. మీలో చాలామంది తెలుసు కదా, ఒక పాట అన్నప్పుడు, ఒక సినిమా అన్నప్పుడు, వేరే వేరే భాష అన్నప్పుడు చాలామంది రాస్తారు, దాన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. లిప్ సింక్ అయ్యే విధంగా, డ్యాన్స్కి సింక్ అయ్యే విధంగా రాస్తారన్నమాట రైటర్లో. అంటే అదే పాట బట్ పదాలు మారిపోతూ ఉంటాయి, బట్ అన్ని సింక్ అవుతూ ఉంటాయి. డబ్బింగ్ అనుకోండి అలా. ఓకే, ఇది విషయం. కన్నడ సినిమా తెలుగు హిందీ కూడా రిలీజ్ కాబోతుంది రేపు ఏప్రిల్లోనో ఎప్పుడో ఉంది సినిమా. ఇప్పుడైతే భయంకరంగా అన్ని చోట్లకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, కేసులు పడ్డాయి. మరి ఆ సినిమాలో మిగతా ఏమైనా ఉంటే సీన్స్ విషయంలో జాగ్రత్త పడతారా లేదా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళు ఇప్పుడే కళ్ళు తెరవాలి. ఎందుకు?
వాళ్ళ దగ్గరికి సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి సినిమా వెళ్ళేది ఎప్పుడు సినిమా అంతా అయిపోయాక అప్పుడు వెళ్తుంది. ఈలోపు టీజర్లని, ట్రైలర్లని, సాంగ్స్ అని చెత్త చెత్త మొత్తం జనం మీదకి రుద్దేస్తున్నారు. మన తెలుగులో కూడా ఆ ట్రైలర్లు, టీజర్లు అదని ఇదని చూపిస్తున్న వాటిలో ఉన్నటువంటి సీన్స్ సినిమాలో ఉండటం ఏదంటే జనాన్ని ఎర్రిపప్పలు చేయడం. మన రాజా సినిమాలో కూడా ఏదో కొన్ని సీన్స్ ఏదో ఉండే బయట చూపించినప్పుడు సినిమాలు చూస్తే లేవు మళ్ళీ. ఎనీవే నేనే చెప్పాల్సింది ఒకే ఒకటి, దయచేసి పిల్లలు కానీ పెద్దలు కానీ బూతు పాటలకి మీరు డ్యాన్సులు చేయొద్దు, బూతు పాటలకి రీల్స్ చేయొద్దు, బూతు పాటలు అసలు ఎంకరేజ్ చేయొద్దు.